ఆఫ్టర్నూన్ RTI మీడియా. ఎడపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామం నుండి ఎరాస్పల్లి వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర ప్రభుత్వం CRR నిధుల నుంచి 5,10,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులకు ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే 2 గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి రైతులకు బోధన్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు చేరవేయడానికి ఈ రహదారి కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. అలాగే రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ వాహనాలు ముఖ్యంగా కేజీవీల్ ట్రాక్టర్ల వల్ల రోడ్డు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అధికారులకు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఆయన ఉపాధ్యాయ బృందాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరిగె సాయిలు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ ఆమ్దాన్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బిల్ల రామ్మోహన్, మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, శంకర్ నాయుడు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ పి వీరానందరావు, ఉప సర్పంచ్ స్వామి, ఎడపల్లి గ్రామ ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి, ఐటీ సాయిరెడ్డి, సంజయ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన అర్హుదారులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందరికి వచ్చినాయి రేషన్ కార్డులు, అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే సౌకర్యాలు చేద్దామని చెప్తూ తప్పనిసరిగా మీరందరూ నాకు తెలిసినంత మటుకు వరి తగ్గించుకొని ఎక్కడైనా మనకు మంచి భూములు ఉంటే పామ్ ఆయిల్ పెట్టండి, పామ్ ఆయిల్ పెట్టండి. 10 ఎకరాలకు ఒక్క మనిషి చాలు. 3 ఏళ్ళ దాకా మనం కొంచెం సబ్సిడీ కూడా ఇవ్వాలని చూస్తున్నాం. పంట వచ్చిందాక ఇంటర్నల్ ఏదైనా పంట వేసుకోవచ్చు, కొంచెం ప్రభుత్వం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వీళ్ళని బాగా చేయడానికి, వీళ్ళని ప్రోత్సహించడానికి ఇస్తా ఉంటాం. ఎక్కడైనా అది స్టార్ట్ అయ్యింది, ఫ్యాక్టరీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పంటలు వేస్తే ఫ్యాక్టరీ వస్తుంది, షుగర్ ఫ్యాక్టరీ. ఎవ్వరు సరుకు పెట్టడం లేదు, ఒక 2 రోజులు తప్ప. కాబట్టి మనకు ఇంకో ఫ్యాక్టరీ ఉండాలా, ఇంకో పంట ఉండాలా. నాకు తెలిసిన మటుకు పట్టంగా 80,000 సంవత్సరం మిగులుతాయి. అది ప్రతి నెల వస్తాయి, 8 నెలలు పంట వస్తూనే ఉంటుంది. ఏది పామ్ ఆయిల్, ఆ గిల్లలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడే ఆడపిల్లలు 470 మార్కులకు 468 ఫస్ట్ వచ్చారు.
464 అంతా ఆడపిల్లలు, ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు బాగా చదువుతా ఉన్నారు. పిల్లలు కూడా కొందరు స్కూల్ వాళ్ళు బాగా చదివిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ఎక్కడైనా మొన్న గుడ్డ క్యాంప్లో చూసినాం, 6 పిల్లలకు ఒక టీచర్. ఆయన నీకు రమ్మంటే ఆఫీసర్నే కొట్టడం ట్రై అయ్యారు. అసలు వాళ్ళని ఊరంతా ఏకమై రమ్మని చెప్పాలి. ఏమంటున్నా, మాకేం చేసేది అనద్దు. తప్పనిసరిగా ఎక్కడైతే స్ట్రెంత్ లేదో అంగన్వాడీలు కూడా 20-25 ఉండాలా, 5-6 ఉంటే నడిపిస్తా ఉన్నాం. ఒకే ఊర్లో 4-5, 3 చేసుకొని దాన్ని స్ట్రెంత్ చేయండి. మనం హెచ్చిస్తూ ఉన్నాం, అవన్నీ ఫ్రాడింగ్ అవుతూ ఉన్నాయి, అవన్నీ తీపిస్తున్నాం. తీపిచ్చినాక మీరు మా చుట్టం మీ చుట్టం అంటారంటే అన్నోళ్ళని చేసిన అందరూ లోపలేస్తాం. ఏమై